అండి, ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2 నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. ఇక్కడ మీకు చెప్పే ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకి అంటే ఈసీ వాళ్ళకండి అక్టోబర్ నవంబర్ 2023లో అడిగారు. ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ dy/dx ప్లస్ y cot x ఈక్వల్ టు cosecant x. ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు అంటే మనకి ఏదైతే ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చారో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ నోట్ చేయండి. ఓకే, మనకి ఇప్పుడు ఏ ఫామ్లో కనిపిస్తుందండి? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ కదా. ఆ స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏంటిది? dy/dx ప్లస్ py ఈక్వల్ టు q. ఇప్పుడు మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్, అలాగే మనకి ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఓకే, ఆ ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అలానే ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫార్మ్, ఈ రెండు కూడా కంపేర్ చేస్తే ఇక్కడ చూడండి dy/dx ఉంది, ఇక్కడ dy/dx ప్లస్ y cot x ఉంది, ఇక్కడ ఏముందండి p ఇంటూ y ఉంది. అంటే ఇప్పుడు మనం p ప్లస్ ఏం రాసుకోవచ్చు? cot x అని రాయొచ్చు కదా, ఈక్వల్ టు q ప్లస్ ఇక్కడ ఏముంది? cosecant x ఉంది. అంటే q ప్లస్ ఏం రాస్తాము? cosecant x రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఫైండ్ ద ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF అంటాం కదా. ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఈ ఇంటిగ్రల్ p ఇంటూ dx. ఓకే, ఇప్పుడు మనకి p ఇంటూ తెలుసు కదా, ఏంటండి p? cot x కదా. ఇప్పుడు p ప్లేస్లో cot x అనేది సబ్స్టిట్యూట్ చేయండి, cot x ఇంటూ dx. మళ్ళీ cot x ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం? cot x ఫార్ములా ఏంటి? ఓకే, cos x బై sin x రాసుకోవచ్చు కదా. cot x ప్లేస్లో అలా రాయండి, ఈ ఇంటిగ్రల్ cos x బై sin x ఇంటూ dx. ఇప్పుడు మనకి ఇదే ఫామ్లో కనిపిస్తుంది, ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఇంటూ dx ఫామ్లో కనిపిస్తుంది కదా. ఇంటిగ్రల్ cot x బై sin x ఇంటూ dx, ఇంటిగ్రల్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x ఇంటూ dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? log ఆఫ్ f ఆఫ్ x. ఓకే, ఇప్పుడు మనకి ఇది f ఆఫ్ x ప్లస్లో ఏముందండి? f ఆఫ్ x ఈక్వల్ టు ఎంత? sin x. ఇప్పుడు దీనికి డెరివేటివ్ చేస్తే f డాష్ ఆఫ్ x కదా. f డాష్ ఆఫ్ x ఈక్వల్ టు ఏమవుతుంది? cos x అవుతుంది. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా? log ఆఫ్ f ఆఫ్ x. అంటే log ఆఫ్ f ఆఫ్ x ప్లేస్లో ఏముంది మనకి? sin x కదా. sin x అంటే ఇప్పుడు ఈ మొత్తం ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు? ఈ పవర్ అంటే ఈ పైన ఉన్న ఈ పవర్ ప్లేస్లో ఉంది ఈ ఫామ్ అని చెప్పాం కదా. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాస్తాము? లాగ్ ఆఫ్ sin x అని రాస్తాం. ఓకే, ఇదంతా కూడా ఫార్ములా అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ పవర్ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? ఎక్స్ కదా. ఇక్కడ మనకి ఈ పవర్ లాగ్ ఎక్స్ ప్లేస్లో ఏమని చెప్పాము? ఎక్స్ అన్నాము కదా. అంటే ఇప్పుడు ఇక్కడ ఇదే కదా ఎక్స్ ప్లేస్లో ఉన్నది, అంటే మనకు వచ్చింది ఎంత? sin x. ఇదంతా ఏంటండి? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF ఈక్వల్ టు sin x వచ్చింది. ఓకే, నెక్స్ట్ ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్. ఓకే, ద జనరల్ సొల్యూషన్ ఆఫ్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ ఏంటండి? లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క జనరల్ సొల్యూషన్ y ఆఫ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ IF ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఇంటూ dx ప్లస్ c. ఓకే, ఇప్పుడు y ఇంటూ మనకి ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత వచ్చిందండి? sin x కదా. sin x ఈక్వల్ టు ఇంటిగ్రల్ q ఉంది, q అంటే ఏమని చెప్పాము? cosecant x కదా. cosecant x ఇంటూ మళ్ళీ ఇక్కడ ఏముంది? ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఉంది, ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎంత? sin x ఇంటూ dx ప్లస్ c. y ఇంటూ sin x ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ cosecant ప్లేస్లో నేను ఏమని రాస్తున్నానంటే 1/sin x రాస్తున్నాను. ఓకే, 1/sin x ఇంటూ sin x ఇంటూ dx ప్లస్ c. ఈ sin x క్యాన్సిల్ అవుతుంది. రిమైనింగ్ ఇక్కడ ఉన్నది ఏంటండి? y ఇంటూ sin x ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 ఇంటూ dx ప్లస్ c ఉంది. ఇంటిగ్రల్ 1 ఇంటూ dx ఈక్వల్ టు ఎంత? xే కదా. ఓకే, x రండి. y ఇంటూ sin x ఈక్వల్ టు x ప్లస్ c. ఓకే,
ఇక్కడ నేను సైన్ ఎక్స్ని అటు పంపించేస్తున్నాను రైట్ సైడ్కి. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి అటు వెళ్ళేప్పుడు బై అవుతుంది కదా, అంటే y ఈక్వల్ టు 1/sin x ఆఫ్ x ప్లస్ సి. ఇంకా ఈ 1/sin x ప్లస్లో ఏం రాసుకోవచ్చు, కొసికెంట్ x అని రాసుకోవచ్చు కదా, కొసికెంట్ x ఆఫ్ x ప్లస్ సి. ఇది ఆన్సర్. ఓకేనా, అర్థమైందా అండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఈ ప్రాబ్లం C20 రెగ్యులేషన్ వాళ్ళకేనండి. నవంబర్ డిసెంబర్ 2022లో అడిగారు ఈసీ వాళ్ళకి. సాల్వ్ dy/dx ఈక్వల్ టు y/x. ఓకే, ఫస్ట్ ఏదైతే ఇచ్చారో ఆ ప్రాబ్లం నోట్ చేయాలి. dy/dx ఈక్వల్ టు y/x. ఓకే, నెక్స్ట్ వేరియబుల్స్ సెపరబుల్ మెథడ్. ఓకే, వేరియబుల్స్ సెపరబుల్ మెథడ్ ఉంది కదా, ఆ వేరియబుల్స్ సెపరబుల్ మెథడ్ని యూజ్ చేసి రాయండి. బై యూజింగ్ వేరియబుల్స్ సెపరబుల్ మెథడ్ అంటే అప్పుడు ఏమవుతుంది, dy/y అనేది ఒకవైపు ఉంటుంది, నెక్స్ట్ dx/x అనేది ఒకవైపు ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేశారు అంటే రెండు వైపులా కూడా ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయండి. ఓకే, అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. అప్లై ఇంటిగ్రేషన్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, ఇలా రెండు వైపులు ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ dy/y ఈక్వల్ టు ఇంటిగ్రల్ dx/x అవుతుంది కదా. దీన్ని ఏం రాస్తున్నానంటే జస్ట్ ఏం లేదు 1/y ఇంటూ dy అని రాస్తున్నాను. అలానే ఇటువైపు 1/x ఇంటూ dx అని రాస్తున్నాను. మనకి ఫార్ములా ఉంది కదా, ఏంటండి, ఇంటిగ్రల్ 1/x ఇంటూ dx ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, log x ప్లస్ సి కదా. ఓకే, అలానే ఇంటిగ్రల్ 1/y ఇంటూ dy ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, log y అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఆ ఫార్ములాస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఏమవుతుంది, log y ఈక్వల్ టు ఇక్కడ log x ప్లస్ log c అవుతుంది కదా. ఓకే, log x log a ప్లస్ log b ఈక్వల్ టు log ab అవుతుంది. ఓకే, ఫార్ములా ఏంటంటే log a ప్లస్ log b ఈక్వల్ టు log ab. ఈ ఫార్ములాని బట్టి లెఫ్ట్ సైడ్ ఏం రాస్తాము, log y ఈక్వల్ టు రైట్ సైడ్ ఈ ఫార్ములాని అప్లై చేయండి. log ab ఈ ఫార్ములా అంటే log x ఇంటూ c అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ log అనేది క్యాన్సిల్ అయిపోతుంది. నెక్స్ట్ y ఈక్వల్ టు ఏం మిగిలిందండి, c x మిగిలింది. ఇదే ఆన్సర్. 3 మార్క్స్కి అడిగారు. ఓకే, ఈ 2 ప్రాబ్లమ్స్ అర్థమైనాయా? అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.